తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు కల్వకుంట్ల కవిత. పార్టీతో పాటు జెండాను ఆవిష్కరించారు. విధి విధానాలు ప్రకటించారు. పాంచజన్యం పేరుతో 5 అంశాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కవిత. తెలంగాణలోని 3.5 కోట్ల మందికి అమ్మగా సేవ చేస్తానని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం అమలుతో పాటు రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇక యువతకు ఉపాధితో పాటు 5వ అంశంగా సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామన్నారు కవిత. అంతకుముందు హైదరాబాద్ గన్ పార్క్ లో అమరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత భారీ ర్యాలీగా మేడ్చల్ వెళ్లారు కవిత. మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్ హాల్ వేదికగా పార్టీని అనౌన్స్ చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అనుచరులు, అభిమానులతో మధ్య పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించారు. దాదాపు 50,000 మందికి పైగా ప్రతినిధులు సభకు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే వేదికగా పార్టీ జెండా, అజెండా ప్రకటించారు కవిత. ఇక మేడ్చల్లోని సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టారు. ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు, ఇతర ద్వారాలకు రాణి రుద్రమదేవి, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ పేరు పెట్టారు. వీటితో పాటు సురవరం ప్రతాపరెడ్డి, సమ్మక్క సారలమ్మ, షోయబుల్లా ఖాన్ పేర్లతో 3 భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీ జన సమీకరణ చేశారు జాగృతి నేతలు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు కల్వకుంట్ల కవిత. పార్టీతో పాటు జెండా ఆవిష్కరించారు. విధి విధానాలు ప్రకటించారు. పాంచజన్యం పేరుతో 5 అంశాలను ప్రకటించారు కవిత. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. తెలంగాణలోని 3.5 కోట్ల మందికి అమ్మగా సేవ చేస్తానని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం అమలుతో పాటు రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇక యువతకు ఉపాధితో పాటు 5వ అంశంగా సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామన్నారు కవిత. రైట్, అప్డేట్స్ అందించడానికి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, కవిత పార్టీ ప్రకటనలో ఏంటి హైలైట్స్? చంద్రిక, ఈ రోజు సుమారుగా 10 గంటల 12 నిమిషాలకు కవిత కొత్త పార్టీ ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఆ సందర్భంగా ఆమె మాట్లాడినటువంటి లేదంటే చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ముఖ్యంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. కేసీఆర్ ని ఈ స్థాయిలో అంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి లేదంటే బీజేపీ మిగతా రాజకీయ పక్షాలు విమర్శలు చేస్తుంటే రాజకీయ విమర్శలు ఇది ఓకే, కానీ సొంతంగా కవిత కేసీఆర్ కు కూతురు ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టింది. ఈ సందర్భంగా ఆమె చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు అటు బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఇంకొక వైపు అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ లో కావచ్చు, లేదంటే రాజకీయం మీద ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఊళ్ళలో ఖచ్చితంగా ఈ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా కేసీఆర్ పై చేసినటువంటి కామెంట్స్ మరమనిషి అన్నటువంటి కామెంట్స్. అంటే కేసీఆర్ మన మనిషి కాదు, మరమనిషి, ప్రజలు సమస్యల్లో ఉంటే బయటకు రావట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. మొత్తం ఈ రోజు జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ సందర్భంగా జరిగినటువంటి ఈ బహిరంగ సభలో ముఖ్యంగా కేసీఆర్ ని టార్గెట్ చేశారు. వాస్తవానికి అటు కాంగ్రెస్ మీద కొంత మాట్లాడినా, బీజేపీ మీద మాట్లాడినా, ఇంకొక వైపు బీఆర్ఎస్ మీద మాట్లాడినా ఫైనల్ గా కేసీఆర్ అంశాలనే ఈ రోజు చర్చకు దారితీశాయి. కేసీఆర్ మీద చేసినటువంటి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇవి సంచలన కామెంట్స్ గా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు కేసీఆర్ తెలంగాణ ఏం చేయలేదన్నటువంటి విషయాన్ని ప్రస్తావించారు. మొత్తంగా కేసీఆర్ చుట్టే కేసీఆర్ గత 10 ఏళ్లలో కేసీఆర్ పరిపాలనకు సంబంధించి అట్లనే ఉద్యమ పార్టీగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ వేరు, ఇప్పుడు కేసీఆర్ వేరు, మారిన మనిషి కేసీఆర్ అంటూ ఆమె కామెంట్ చేసి 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నందుకు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుడిగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నటువంటి కామెంట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా సంచలనం రేపుతున్నాయి. దీని మీద మరి బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి సభ ఆమెకు కొత్త పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన కావచ్చు, లేదంటే జిల్లాల్లో చుట్టుపక్కల జిల్లాల నుంచి జన సమీకరణ భారీగానే చేశారు. ఇక్కడ మేడ్చల్, మునీరాబాద్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఐటెక్స్ మాదిరిగా ఈ ఫంక్షన్ హాల్ కూడా ఉంది. సో భారీగానే జన సమీకరణ జరిగింది. ముఖ్యంగా యువత, మహిళలు ఎక్కువగా నాకు కనిపించారు. ఎందుకంటే నేను ఈ సభను కవర్ చేయడానికి వచ్చాను కాబట్టి ఎక్కువ మంది వీళ్ళు కనిపించారు. మరోవైపు జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలను ముందు నుంచి అటు టీఆర్ఎస్ తో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, కవిత జాగృతి పెట్టినప్పుడు ఆమెతో నడిచినటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపించారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉన్నారు, యూత్ ఎక్కువగా అయితే
కనిపించింది. సో ఈ సభ మాత్రం సక్సెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఆమె అంటే పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత, బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత కొన్ని రోజులు జనం బాట పేరుతో ప్రజలకు వెళ్లారు. ఏ ఆందోళన కార్యక్రమానికైనా వెళ్లారు. ప్రజల సమస్యల కోసం ఆమె కొంత ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేశారు. మనం చాలా సార్లు చూసాం. అటు మహబూబ్నగర్ కావచ్చు, ఇటు ఖమ్మం వెలుగుమట్ల అంశం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, లేదా మూసీ నదికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఏవైనా కానీ ఆమె గ్రౌండ్ లోకి వెళ్లారు. ప్రజలతోటి మమేకమై మొత్తానికి అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ ని కూడా ఆమె టార్గెట్ చేశారు సస్పెండ్ అయినప్పుడు. మరోవైపు బీజేపీని కూడా ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడారు. గతంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అన్నటువంటి కామెంట్స్ కూడా చేశారు. దీని మీద పెద్ద ఎత్తున అప్పుడు చర్చ జరిగింది. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది అన్నటువంటి చర్చ కూడా గతంలో ఉండే. సో ఈ రోజు మాట్లాడినటువంటి కామెంట్స్ ముఖ్యంగా కేసీఆర్ సెంట్రిక్ గా, కేసీఆర్ వ్యవహారశైలిగా, తర్వాత కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఎందుకు అండగా ఉండట్లేరు అన్నటువంటి చేసినటువంటి ఆమె కామెంట్స్ మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. మొత్తం ఈ రోజు జరిగినటువంటి సమస్య దాదాపుగా 50 నిమిషాల పాటు ఆమె మాట్లాడారు పార్టీ ప్రకటన తర్వాత. ఈ 50 నిమిషాలలో మొత్తం కూడా ఒక 30-35 నిమిషాలు అటు ఆమె ఏం చేస్తుందో చెప్తూనే మరోవైపు కేసీఆర్ మీద చేసినటువంటి కామెంట్స్ మాత్రం సంచలనంగా మారాయి. మరి దీనికి బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇదొక అంశం. ఇక మరొక అంశం ఏంటంటే మొత్తంగా ఒక 5 అంశాలు ఆమె చెప్పుకొచ్చారు. ఒకటి విద్య, వైద్యం, వ్యవసాయం, తర్వాత ఉపాధి, సామాజిక తెలంగాణ. ఈ 5 అంశాలతోటి నేను ప్రజల్లోకి వెళ్ళబోతున్నాను, ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాను అటువంటి విషయాలు చెప్పారు. సో కొత్త పార్టీ పెట్టినాక అంటే టీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఏం చేయబోతుంది అనేది ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆసక్తితో ఉంటాయి. సో ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేది ఒకవైపు చెప్తుంది. ఇంకా మరొక అంశం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా కవితని టార్గెట్ చేసింది బీఆర్ఎస్ సోషల్ మీడియా. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అఫీషియల్ ప్లాట్ఫామ్ లో ఆమె మీద కొంత ఫేక్ పార్టీ అంటూ కామెంట్ చేశారు. ఒక కోల్గేట్ పేస్ట్ ని పెట్టి, తర్వాత బిస్లరీ వాటర్ బాటిల్ పెట్టి, డూప్లికేట్ బిస్లరీ వాటర్ బాటిల్స్ ఉంటాయి, సేమ్ టైమ్ లో కోల్గేట్ కూడా డూప్లికేట్ ఉంటాయి అన్నటువంటి అర్థం వచ్చేది. అంటే ఆమె ఒరిజినల్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైనా మాదే. సో ఇప్పుడు ఆమె పెట్టినటువంటి పార్టీ అది డూప్లికేట్ పార్టీగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు అయితే నడుస్తున్నాయి. మరి కవిత సోషల్ మీడియా టీం కూడా దానికి కౌంటర్లు అయితే ఇస్తుంది. కొంత ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ మీద ఇండైరెక్ట్ గా మాట్లాడినటువంటి కవిత ఈ రోజు డైరెక్ట్ గా దాదాపుగా 30 నిమిషాల పాటు అప్పుడు ఏం జరిగింది, ఎట్లా ఉంది, కేసీఆర్ ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ముఖ్యంగా కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళని తొడలతో పోల్చడం కావచ్చు, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు తనని సస్పెండ్ చేశారన్నటువంటి విషయాలు కావచ్చు, వీటి మీద బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ కాబోతుంది, ఏం చెప్పబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇన్ని రోజులు కవిత విషయంలో అటు కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ, లేదంటే హరీష్ రావు గానీ, ఈ ముగ్గురు ముఖ్య నాయకులు కూడా ఎవరు స్పందించండి. కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మాత్రమే అప్పుడప్పుడు స్పందిస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఆమె మీద అటాకింగ్ అనేది లేదు. సో ఇప్పుడు కేసీఆర్ సెంట్రిక్ గా ఆమె చేసినటువంటి కామెంట్స్ కు ఖచ్చితంగా బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు, కార్యకర్తలకు సమాధానం చెప్పుకోకపోతే అది పార్టీకి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యులైనటువంటి వాళ్ళు అంటే కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, ఎవరైనా ఒకరు నేత ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. రాజకీయ పార్టీగా ఇప్పుడు ఆమె ఇన్ని రోజులు తెలంగాణ జాగృతి పేరుతోటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీద ఒక ప్రకటన చేశారు. సో ఇప్పుడు దానికి కౌంటర్ గా ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇవ్వకపోతే అది కవిత చేసినటువంటి ఆరోపణలు నిజమైనటువంటి చర్చ ప్రజల్లో జరుగుతాయి. ఎందుకంటే ఇప్పటికే అటు బీజేపీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. కవిత చేసినటువంటి కామెంట్స్ మీరు సమానం చెప్పాలని, సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, తర్వాత పిసిసి చీఫ్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా క్యాడర్ అంతా కూడా కవిత చేసినటువంటి ఆరోపణలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పి అటు కేసీఆర్ ని, హరీష్ రావుని, కేటీఆర్ ని, ఇంకొక వైపు బీఆర్ఎస్ నాయకుల్ని, సో వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో ఓవరాల్ గా ఈ రోజు కవిత చేసినటువంటి కామెంట్స్ లో ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి గతంలో జరిగినటువంటి పరిస్థితులు, తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణ ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ప్రజలకు అండగా లేవన్నటువంటి విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే నేను పోరాటం చేయాలి, ప్రజలకు సేవ చేయాలంటే ఒక తెలంగాణ జాగృతితోటే సాధ్యం కాదు, నేను ఒక పొలిటికల్ రాజకీయ పార్టీ పెట్టాలి, పోరాటం చేయాలి. అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా ఈ పోరాటం చేసి ఖచ్చితంగా ప్రజలకు అనుకూలమైనటువంటి అంటే తెలంగాణ ఎందుకోసం వచ్చిందో దానికోసం నేను ముందుండాలని చెప్పారు. సో మొత్తానికి శివసేన మాదిరిగా, లేదంటే ఇప్పుడు జనసేన
అటు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీ మాదిరిగా కొంత ప్రజల సమస్యల మీద గ్రౌండ్ లోకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మాటలు తీరు కానీ లేదంటే గత కొన్ని రోజుల నుంచి చేసినటువంటి కసరత్తు కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా ఎక్కడైనా ఏ జిల్లాలో ప్రజల సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళడం, పార్టీని విస్తరించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కవిత ఉన్నట్టుగా సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక నెక్స్ట్ నుంచి అంతా కూడా గ్రౌండ్ లోకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ మీద సొంత కూతురుగా ఇంకా వేరే వాళ్ళు కామెంట్ చేస్తే అది రాజకీయ పార్టీ కామెంట్ చేశారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు కేసీఆర్ కూతురుగా కవిత చేసినటువంటి ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షురాలు కావచ్చు ఆమె, లేదంటే కొత్త పార్టీ పెట్టి ప్రకటన చేయవచ్చు. కానీ కేసీఆర్ కూతురుగా కవిత చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. మరి చూడాలి బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది అయితే మనకు మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి సభ అయితే గ్రాండ్ గా సక్సెస్ అయింది. ఈ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొత్తగా పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా వచ్చినటువంటి క్యాడర్ అంతా కూడా జోష్ అయితే కనిపించింది. సో నెక్స్ట్ కొంత ఒక గ్రౌండ్ వర్క్ చేసుకొని ప్రజల్లోకి వెళ్లే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.